మెంటల్ వాళ్ళని ఆడా ఇడా చూడడమే కానీ రియాలిటీలో ఎప్పుడు చూడాల. ఈ యూట్యూబ్లో చూస్తున్నా అది వీడినే అసలు సిసలైన మెంటలోడు ఎవడరా అంటే వీడే. నేను ఎందుకు ఆ మాట అన్నాను కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు మిస్ కాకుండా అయితే చూడండి. ఈ మహానుభావుడికి ఎవరో ఇంకొక వ్యక్తి కామెంట్ అయితే పెట్టాడు, చూడండి ఆ కామెంట్. వస్తున్న మూవీ నాకైతే నచ్చలేదు బ్రో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సింపుల్ గా నచ్చేస్తుంది. అంటే నువ్వు బజారోడు బ్రో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక కామెంట్కే వాడిని అంత పెద్ద మాట అన్నావే బజారోడా అనేసి. ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాడిని నిన్నేమనాలరా? నేను అప్పుడు అనకూడదా నేను బజారోడా అనే? మన మహానుభావుడు కొత్త సినిమా అయితే ఒకటి రెడీ చేశాడు, అది మీకోసం. సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డుగారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డుగారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. చూశారు కదా, మన సలార్ తినే కారము సినిమా టైటిల్ గుంటూరు కారం రెండూ కలిపి ఒక సినిమా చేసాడు, గుంటూరు కారంలో దొరుకుతుంది అనేసి. వీడికి ఒక ఎండు కారం ముద్ద, ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండు కారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఇప్పుడు ఎవరినన్నారా బజారోడా అనేసి ఇట్లాంటి మాటలన్నీ చెప్తున్నావు జనాలకి. ఇన్ని ఒక 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేసి ఉన్నారు నీ మాయ మాటలేని. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మాటలు ఎంత కన్వీనియంట్ గా నీకు మార్చేసుకుంటావంటే అంత క్లియర్ గా రమణ గాడి లైఫ్ అని చెప్తే రావణ్ ఫర్ యూ అనుకున్నట్టు నీ గురించి మహేష్ బాబు చెప్పి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అంటూ నీ పిచ్చోళ్ళనకన్నా ఇంకేమనాలరా అసలు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దాంతో ఒక కుల్ఫీ అయితే బయటకు తీసి ఈ విధంగా డబ్బాలోనే తీసి ఇచ్చిండు. మంచి కలర్ఫుల్ గా ఉంది, తింటంటే ఉప్పగా తగిలింది.